హాయ్ హలో హౌ ఆర్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, లైక్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ మీదే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి మన అల్లు శిరీష్ గారు నటించిన బుడ్డి మూవీ రివ్యూ చూద్దాం. సో టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం బంటి 2022లో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో పలకరించిన శిరీష్ సుమారు 2 ఏళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అయితే ఈసారి రీమేక్ సినిమాతో వచ్చాడు. తమిళంలో ఆర్య నటించిన టెడ్డీ రీమేక్గా వచ్చిన ఈ చిత్రానికి శామ్ ఆంటోస్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీమేల్ లీడ్ రోల్స్లో నటించింది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ బంటి సక్సెస్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు ఎలా ఆలోచించింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం డీటెయిల్గా. సో దానికంటే ముందు మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మా ఛానల్ గ్రోత్ అవుతుంది అండ్ మానిటైజ్గా అవుతే మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అండ్ ఇందులో కథ వచ్చేసి ఏంటంటే, ఈ మూవీలో బంటి మూవీలో సో ఆదిత్య ఒక పైలట్ విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తూ పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు నేరుగా కలుసుకోకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. సో అసలు ట్విస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. బంటి సినిమా నేపథ్యంలో కూడా అదే జరిగింది. అయితే ఓ బొమ్మకు ప్రాణం రావడం అనే పాయింట్ కొత్తగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన టెడ్డీ తెలుగు రీమేక్ అని చెప్పొచ్చు. అయితే బొమ్మలోకి ఆత్మ రావడం అనే ఒక పాయింట్ మాత్రమే ఈ సినిమా నుంచి తీసుకొని మిగతా అంతా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి తెరకెక్కించారు దర్శకుడు. మార్చిన అంశాలు బాగున్నప్పటికీ వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో తడబడ్డాడు. అవయవాల అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ అర్జున్ నేపథ్యానికి పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు. ఆపై వెంటనే పల్లవి కోమలోకి వెళ్ళడం, అనంతరం ఆమె జీవితంలోకి టెడ్డీ బేర్ రావడం వంటి సీన్లు మెప్పిస్తాయి. అయితే టెడ్డీ బేర్కు ప్రాణం వచ్చిన రోడ్డు మీద తిరుగుతుంటే ఏదైనా సరే ఆశ్చర్యపోతారు లేదా భయపడతారు. కానీ ఇందులో అలాంటివి ఏం జరగలేదు. పైగా సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. అది ప్రేక్షకులను పెద్దగా కనెక్ట్ కాలేదని చెప్పొచ్చు. చిన్నపిల్లలకు కూడా కాస్త నిరాశ అనిపించింది. సెకండ్ హాఫ్లో కథ అంతా హాంకాంగ్కు షిఫ్ట్ అయిపోతుంది. పల్లవి కోసం వెతుక్కుంటూ అల్లు శిరీష్ అక్కడికి చేరుకుంటాడు. ఆ క్రమంలో ఆసుపత్రిలో వచ్చే యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తుంది. మిషన్ గన్తో టెడ్డీ బేర్ చేసే యాక్షన్ సీన్స్ నవ్వులు పూస్తాయి. క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథ సాగసీదిగా నడుస్తుంది. అయితే పైలట్ ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయాడనే చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశారు. పల్లవిగా గాయత్రి భరద్వాజ్ చక్కగా నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్న విలన్గా అజ్మల్ ఎంట్రీస్ పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత సింపుల్గా అనిపిస్తుంది. ప్రిషా సింగ్, ఆలీ, ముఖేష్, రిషితో పాటు మిగిలిన నటీనటుల పాత్రలు వారి పాత్రలకు పరిమితమయ్యారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది కానీ హిట్ అని చెప్పలేం. సో కలెక్షన్ పరంగా బాగుందని చెప్పొచ్చు. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. సో నిర్మాణ విలువలకు బాగున్నాయి. సో ఈ మూవీ ఒక్కసారి చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.